మంచిర్యాల జిల్లా రాజారం గ్రామస్తులు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించారని స్వతంత్ర టీవీ న్యూస్ టెలికాస్ట్ చేసింది. దీనిపై ఆందోళన చెందిన అధికారులు ప్రజాప్రతినిధులు హుటాహుటిన గ్రామానికి వెళ్లి ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయమని కోరారు. ప్రజాప్రతినిధులు ఎన్నికలకు ముందు గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి వాటిని నెరవేర్చడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటామంటున్న గ్రామస్తులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఊరు తల్లాదం మాడని చెప్పేసి కూడా రాజారం గ్రామస్తులు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా రాజారం గ్రామం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలానికి కూతబెట్టు దూరం ఉన్న రాజారం గ్రామానికి ఇప్పటికి కూడా రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనిపైన స్వతంత్ర టీవీ సిటీ మారో న్యూస్లో ఈ వార్తా కథనాన్ని ప్రచారం చేయడంతో స్పందించిన అధికారులు గ్రామానికి వచ్చి గ్రామస్తులతో ఓటు వేయాలని కూడా అడిగింది. అయినా కానీ గ్రామస్తులు భీష్మించుకొని కూర్చొని తమ గ్రామానికి రోడ్డును వేస్తే తప్ప మేము ఎన్నికల్లో పాల్గొనమని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి. దీనిపైన ఈరోజు స్వతంత్ర టీవీ ఈ గ్రామానికి రావడం జరిగింది. మనతో పాటు కొంత గ్రామస్తులు ఉన్నారు. చెప్పండి, అసలు మీ ఊరుకు రోడ్డు ఎప్పటి లేదు, మీరు ఎన్నికలు ఎందుకు బహిష్కరిస్తున్నారు? మీకు రాజ్యాంగం ఇచ్చే ఒక హక్కును మీరు బహిష్కరించడం తప్పు కదా? బహిష్కరించడం తప్పే సార్. మరి కావాలి, రోడ్డు కావాలి కదా. మాకు రోడ్డు సమస్య మాకు ఇన్ని సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు మా తాతల ముత్తాతల కాడికి రోడ్లు మరి సరే మేము విద్యాపరంగా కొంచెం ఎదిగినాము. మాకు రోడ్డు కావాలి. మరి ఇప్పటికీ ఇదే ఇబ్బందులు మేము ఉండలేము కదా. మాకు రోడ్డు కావాలి. రోడ్డు కావాలంటే మా భవిష్యత్తు కొనసాగాలంటే మాకు రోడ్డు కావాలి. రోడ్డు కావాలి కాబట్టి మేము ఈ ఎన్నికలను బహిష్కరిస్తా ఉన్నాం. ముఖ్యంగా అధికారులు వచ్చిళ్ళు, మా ఎంపీడీ వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చిళ్ళు. ఇది ఓట్లు మాత్రం వినియోగించుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదా, కోడ్ పడ్డది కదా, ఎలాంటి పనులు జరిగాయి కదా అంటే అది మాకు చెప్తున్నారని తెలిసే సార్. మాకు మీరు రోడ్డు మాట ప్రకారంగా మాకు చెప్తున్నారని తెలుసు. మేము అస్సలు మాకు రోడ్డు అనేది మాకు వేసేదాకా మాకు ఏదన్నా ఒక రకంగా మాకు రోడ్ వేయాలని చెప్పేదాకా మేము ఓట్లు అస్సలు వేయమని మేము నిర్ణయించుకున్నాం. ఇప్పుడు ఇక్కడ స్కూల్ ఉన్నదండి, 5th వరకు ఉన్నది. ఆ వర్షాకాలం టీచర్లు కూడా రావడానికి నానా ఇబ్బందులు పడేస్తారు. ఒక్కొక్క రోజు రాలేకపోతారు. అక్కడ ఉండి అదే టైం అయిపోద్ది, వెనక మరిపోతారు. అటువంటి విద్యాపరంగా కూడా చిన్న పిల్లలు విద్యను కూడా ఊలిపోతూ ఉన్నారు. ఇక్కడికి వెళ్ళి ఇన్ని ఇబ్బందులు పడి ఉన్నప్పుడు కూడా మేము ఎందుకు వేయాలి ఓట్లు ప్రభుత్వానికి? మేము అస్సలు ప్రభుత్వ దృష్టి తీసుకుపోయేది ఒకటే, మాకు రోడ్డు కావాలి, మేము ఓట్లు వేయాలి సార్. మేము అంతే, మాకున్న తపన అది. చెప్పండి, రైతులు అసలు ఈ ప్రాంతంలో ఈ రోడ్డుతో పాటు ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి? మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? మాకు రోడ్ ఒకటే కాదు, మాకు దగ్గర ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఉన్నది. ఆ గోదావరి నది నుంచి మా 2 చెర్లలో ఎత్తిపోయాలంటే ఎత్తిపోతల పథకం ద్వారా కూడా మా రెండు చెర్లు రింపచ్చు. మేడిగడ్డ ప్రాజెక్టు కట్టి కాలువ నుండి 1000 కిలోమీటర్లు తీసుకుపోయి అక్కడి చెర్లు రింపుతాను తప్ప మన చెన్నూరు నియోజకవర్గానికి ఆనుకున్న గోదావరికి ప్రాజెక్టు కట్టి మా చెర్లు ఎడారి చెర్ల రాగా ఎండిపోయి ఉన్నాయని మీ అందరికీ మీడియా మిత్రులందరికీ మేము విన్నపించుకుంటున్నాం. ఎందుకంటే మేము కష్టం చేసుకునే బాపతోళ్ళమే కానీ మా దగ్గర ఎంప్లాయీస్ ఎవరు లేరు. మేము కూలి పని చేసుకొని వ్యవసాయం మీద ఆధారపడి బతికే రైతులమే. మా దగ్గర వర్షం పడితేనే అన్నము, లేకపోతే మా కడుపు ఎండిపోకటే. వర్షం మీద ఆధారపడి ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? ప్రభుత్వాలు మారుతానే, కాలువలు పెడతానం, బంగారు తెలంగాణ అవుతుంది, భవిష్యత్తును మారుతానే అని చెప్తున్నాను. బంగారు తెలంగాణ అయినా కూడా మా రాజారం ప్రజల భవిష్యత్తు మాత్రం ఏమాత్రం మారతలేదు. 1000 ఫీట్లు కొట్టినా కూడా ఇక్కడ నీరు అనేది ఈ జమీన్లో లేదు, ఈ భూమిలో లేదు. మాకు నీరు కావాలంటే వర్షమే పడాలి. వర్షం పడితేనే మా పంట ఆధారం, లేకుంటే మాకు పంట లేదు, పంట వండది. మొత్తం ఎండిపోయి ఎడారి భూముల లాగానే మా ఎప్పుడు చూసినా వర్షాకాలం వర్షాలు పడితేనే నీరు ఉంటుంది తప్ప వర్షాలు తగ్గిన తర్వాత మా ఎడారి భూముల లాగానే ఎప్పటికి ఎండిపోయే ఉంటాయి. అదే కాకుండా మేము ఏదో కొద్ది గొప్ప పండించుకొని అమ్ముకుందామంటే మా పండించిన పంటను కూడా మేము పక్క విలేజ్కి పారిపల్లికి తీసుకుపోవాల్సి వస్తుంది. మా దగ్గర వెలుగు సెంటర్లు ఏం లేవు. బబ్బరిసెలక కన్నా తీసుకుపోవాలి, లేదు అంటే పారిపల్లి కన్నా తీసుకుపోవాలి. మేము ఇటువంటి ఇంత పంట పండించినా కూడా ఎంతో ఇబ్బందులతోటి మేము పంట అమ్ముకోవాల్సి వస్తుంది. పత్తి కొనుగోలు అప్పుడు కూడా మా దగ్గర CCI కేంద్రాలు దగ్గర లేవు. మేము చెన్నూరుకి తీసుకుపోవాలంటే మేము అక్కడికి పోయిన తర్వాత మీది మైచర్ ఎక్కువ ఉన్నది, మీది కేబుల్ లేదు, మీ గింజ బరాబర్ లేదు అని ఎన్నో కటింగులు పెట్టి కూడా మా రైతులకు చాలా నష్టం జరుగుతుంది. మేము ఇక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్లో తీసుకుపోదామంటే మా కిరాయిలు కూడా ఎక్కువ పడుతున్నాయి. అందుకని దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేది ఒకటే, మాకు ఇక్కడ ఒకటి వెలుగు సెంటర్ కూడా ఏర్పాటు చేసి మా రైతులను ఆదుకోవాలనే మేము మీకు అందరికీ చెప్పుకోవడం జరుగుతుంది. మాకు ఖచ్చితంగా మీరు నీటి సమస్య తీర్చాలంటే ఖచ్చితంగా గోదావరి నది నుంచి ఖచ్చితంగా ఎత్తిపోతల పథకం ద్వారా మా కొత్తపల్లి రాజారంకు సంబంధించిన చెర్లను మాత్రం దయచేసి ఖచ్చితంగా నింపే ప్రయత్నం చేయాలని మేము ప్రభుత్వాన్ని, ఇదొకటి ఈ రోడ్డు సమస్య, మాకు ఇంకొకటి, ఈ 2 సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ముఖ్యంగా రాజారం గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు సౌకర్యంతో పాటు మరికొన్ని సౌకర్యాలు కల్పించాలి, రైతులకు అన్ని ఏర్పాటు చేయాలని ఇప్పుడు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇంతేకాకుండా ఈ ఎన్నికల ముందుకిట్ట ఈ గ్రామానికి రోడ్డు వేయకుంటే ఎన్నికలు ఖచ్చితంగా బహిష్కరిస్తామని చెప్తున్నారు. ఎన్ని తరాలు మారినా ప్రభుత్వాలు మారినా మా గ్రామం మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న విధంగా ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు వాపోతున్నారు. వాటి జిల్లా శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, మంచిర్యాల.